రైతులు ప్రజల మేలు కోసమే భూభారతి చట్టాన్ని తీసుకొచ్చినట్లు సంగారెడ్డి జిల్లా వల్లూరి క్రాంతి తెలిపారు. సంగారెడ్డి జిల్లా గుమ్మిడిదల జిన్నారం మండలాల్లో రైతు వేదికలో భూభారతి అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వల్లూరి క్రాంతి పాల్గొన్నారు. భూభారతి చట్టానికి సంబంధించిన అంశాలను కలెక్టర్ వల్లూరి క్రాంతి వివరించారు. ధరణిలో సమస్యలను దృష్టిలో పెట్టుకుని రైతుల సంక్షేమం కోసమే భూభారతి చట్టం తీసుకొచ్చామని తెలిపారు. భూభారతి చట్టంపై ప్రతి ఒక్కరూ పూర్తి అవగాహనతో ఉండాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఏదైనా సమస్య పరిష్కారం కాకుంటే భూభారతిలో 3 అంచెల వ్యవస్థ ఉందని, ప్రజలందరికీ ఉచిత న్యాయ సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఈ ఏడాది జనవరి 4వ తేదీన అమల్లోకి రావడం జరిగింది. ఈ చట్టానికి సంబంధించిన నియమాలు కూడా అతి తొందరగా 3 నెలల వ్యవధిలోనే ఏప్రిల్ 14న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి నాడు నియమాలు కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. రైతులకు అందుబాటులో ఉన్న మండల ఆఫీసు అంటే ఎంఆర్ఓ గారే పరిష్కారం చేసే విధంగా కొత్త చట్టం ఏర్పాటు చేశారు. అలానే అక్కడ పరిష్కారం కానీ ఆర్డీఓ లెవెల్లో అయ్యే విధంగా కేవలం నిషేధిత జాబితాలో ఉన్నవి మాత్రమే కలెక్టర్ వరకు వచ్చే విధంగా అధికారుల వికేంద్రీకరణ చేయడం జరిగింది. ఇది వరకు అన్నీ కూడా జిల్లా కలెక్టర్ గారు పరిష్కారం చేయాల్సింది. దాంట్లో కొన్ని సీసీఎల్ వరకు వెళ్ళేది కాబట్టి కొంత ఆలస్యం ఇటువంటివన్నీ కూడా డిలే అవ్వడం వంటిది మనం చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీసు ఆర్డీఓ ఆఫీస్లోనే పరిష్కారం అవుతాయి కాబట్టి త్వరగా రైతులకు వారి భూ హక్కులు పొందడానికి కూడా త్వరగా అయ్యే అవకాశం ఉంది. అలానే కొత్త చట్టంలో నోటీస్ అండ్ ప్రొసీజర్ ఫాలో అవ్వడం అన్నది కంపల్సరీ చేయడం జరిగింది. ఇది వరకు మనము ఎటువంటి నోటీస్ లేకుండా పేర్లు మార్చారు, మాకు తెలియకుండా మా పాలే వాళ్ళు చేసుకున్నారు, మాకు తెలియకుండా మా పేర్లతో